జై వాసవి జై వాసవి జై జై వాసవి. నా పేరు శోభిత, పునగశిల గోత్రం, బనగానపల్లె. నా పేరు మిలికి సూర్య. అమ్మ, వాసవి మాత కథని చెప్పగలవా? ఖచ్చితంగా నాకు తెలిసింది వాసవి మాత గురించి నీకు కూడా తెలియజేస్తాను. అనగనగా పెనుగొండపురం. ఆ పెనుగొండలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే రాజ్య దంపతులు ఉండేవారు. వారికి కలిగినటువంటి సంతానమే వాసవి మాత, వాళ్ళ అన్న విరూపాక్షుడు. వాసవి మాత వారి అన్న కూడా భాస్కరాచార్యులు, మన కులగురు అనేటువంటి వారి భాస్కరాచార్యులు. వారి దగ్గర అనేక విద్యలు శాస్త్రాల గురించి ఎంతో నైపుణ్యం సాధించారన్నమాట. ఇలా ఉండగా ఒకరోజు జైత్రయాత్రను పురస్కరించుకొని వస్తున్నటువంటి విష్ణువర్ధనుడు పెనుగొండకి చేరుకుంటాడు. అమ్మా, చైత్రయాత్ర అంటే ఏంటమ్మా? జైత్రయాత్ర అంటే వాళ్ళు యుద్ధాల్లో విజయం సాధించుకొని చుట్టుపక్కల ఉండేటువంటి రాజ్యాలన్నిటికొని వాళ్ళ విజయాన్ని చాటవేయడానికి మహారాజులు జైత్రయాత్ర చేస్తారు. అలా వచ్చినటువంటి రాజు విష్ణువర్ధనుడు. ఆయన వాసవి మాతను చూసి మోహిస్తాడనమాట. ఎలాగైనా వాసవి మాతను వివాహం ఆడాలి అనుకుంటాడు. దానికి వాసవి మాత నిరాకరించి విష్ణువర్ధనుని చేసుకోను అని చెప్పేస్తుంది. కాదు, వాసవి మాతకి గోత్రములు పుట్టిన రోజు ఉండవా? ఉన్నాయి. వాసవి మాత పెళ్లికుల గోత్రం అన్నమాట. ఆమె వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారం పునర్వసు నక్షత్రం రోజున జన్మించింది. ప్రవేశం చేసింది. వాసవి మాత కేవలం శివుని మాత వివాహం ఆడగలదు. విష్ణువర్ధనుడు అనే మహారాజు తన్ని మోహించాడు కాబట్టి అతనికి నిరాకరించి అగ్నిగుండ ప్రవేశం చేయడానికి నిర్ణయించుకుంటుంది. అలాగే తనకు ఇష్టమైన వాసవి మాత అంటే ఇష్టమైనటువంటి వారు కూడా 102 గోత్రాల వారు జంటలు అగ్నిగుండ ప్రవేశానికై ప్రవేశం చేస్తారు. వాసవి మాత అగ్నిగుండ ప్రవేశ సమయంలో మన వైశ్య కులలో అందరూ కూడా వాసవిమాతను నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ ఉండాలని, కుల ధర్మాలను పాటించాలని, అలాగే నిరంతరము నేను మిమ్మల్ని కాపాడుతూ ఉంటానని సెలవిస్తుంది. అందుకే మనం అందరం ఒక్కసారి జై వాసవి జై జై వాసవి. Thank you, Vista, for giving this wonderful divine opportunity.